హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి ఎగ్ దమ్ బిర్యానీని మీకు చూపించాలనుకుంటున్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇది తింటూ. మీకు చూపిస్తాను. ముందుగా మీకు నచ్చినన్ని ఎగ్స్‌ని చక్కగా ఉప్పేసి ఉడకపెట్టుకోండి. నేనైతే ఆ రోజు 9 ఎగ్స్‌ని ఉడకపెట్టాను. ఒకటి ఉన్నా, పోయినా ఇంకా ఉంటాయి కదా అనేసి 9 ఎగ్స్‌ని ఉడకపెట్టేసాను. ఇలా పీల్ తీసేసి బాండీ పెట్టి నూనె వేసుకోండి. నూనె వేసిన ఈ నూనెని బాగా కాగిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఎగ్స్ అన్నీ ఈ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. లో ఫ్లేమ్‌లో పెడితే ఎగ్స్ అన్నీ కడాయికి అతుక్కుపోతాయన్నమాట. అందుకని హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఎగ్స్ అన్నీ తీసేసి ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, చిటికెడు పసుపు వేసి ఒక్క సెకండే వేగిన తర్వాత ఈ ఏయించి తీసి పెట్టుకున్న గుడ్లన్నీ మళ్ళీ ఈ కారం ఆయిల్‌లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి. దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇందులో ఏసి ఒక్క నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంక దీంతో మనకి పని లేదు. నెక్స్ట్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. అంటే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఇలా తిన్నా కూడా వైట్ అన్నంలో తింటే చాలా చాలా బావుంటుంది. కొంచెం తాలింపు, కరివేపాకు వేసుకుంటే అదిరిపోతుంది. కానీ మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఈ బిర్యానీకి నేను ఒక లోటా బియ్యాన్ని కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దీనిలో నెయ్యి, నూనె 2 వేసుకున్నాను. మీకు కావాలంటే నెయ్యి వాడుకోండి లేదా నూనె వాడుకోండి. బట్ నేనైతే 2 వేశాను. అండ్ ఇందులోకి తగినన్ని మసాలా దినుసులు అంటే బిర్యానీ మసాలాలు, లవంగాలు, ఇలాచీ, స్టార్ అనియన్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు షాజీరా కూడా వేసుకున్నాను. ఇవన్నీ లైట్‌గా ఫ్రై అవ్వనివ్వండి. షాజీరా వేసుకుంటే మంచి ఫ్లేవర్ తగులుతుంది అప్పుడప్పుడు నోటికి. కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలోపు టమాటాలని కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ పేస్ట్‌ని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండోయ్! సిమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఎలా అంటే నూనె మొత్తం బయటకొచ్చేయాలి. టమాటాలు ఉడికి మనం వేసిన ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు సన్నగా పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం లాంగ్ ప్రాసెస్ అయితే పడుతుంది. బట్ సన్నగా ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తరువాత రుచికి సరిపడినంత కారం వేసుకోండి. మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసెస్ వేస్తాము ఇందులో కారము. అప్పుడే బావుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందనమాట. నేను ముందే చెప్పేసాను కారం వేయాలని. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇక్కడ వేగుతూ ఉన్నప్పుడు అవతలి స్టవ్ మీద నేను బాయిలింగ్‌కి వాటర్ పెట్టుకున్నాను. అవి బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీ మషాలాలన్నీ కూడా అందులో వేసుకోవాలి. అలాగే షాజీరా కూడా వేసుకున్నాను. బిర్యానీ మషాలాలు అన్నీ వేసుకొని ఉప్పు, అలాగే ఒక చిటికెడు అంటే 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దీనివల్ల బియ్యం ఒకదానికొకటి అతుక్కుపోకుండా మంచిగా ఉడుకుతుంది. అండ్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనాను వేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇవి బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలనమాట. నేను ముందు మర్చిపోయాను. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. సో, మీరు కూడా ముందు వేసుకోండి. నాకులాగా మర్చిపోయి వేసుకోవద్దు. అవి మరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంకో ప్రాసెస్ చేస్తున్నాను. ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగునైతే తీసుకున్నాను బౌల్‌లోకి. ఇందులోకి కారం, వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మంచి స్లర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇది మన గుడ్డు చేస్తున్నాం కదా! దానికి మంచి గ్రేవీనైతే ఇస్తుంది. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటాలే గ్రేవీనివ్వవు కదా! అందుకని ఇది కూడా వేసుకుంటామనమాట. సో, అలాగ నేను కొంచెం ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తున్నాను. అందుకని మిఠాయి రంగులో కొంచెం వాటర్ పోసి పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పాలలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి, ఒక్కసారి బాగా కలియ తిప్పేసి మూత పెట్టుకోండి. ఈ రైస్ మనకి 70-80% మాక్సిమం 80% ఉడకాలి. ఎందుకంటే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి. మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే 70% వరకు ఉడికితే సరిపోతుంది. నాకు 80% కావాలి అనుకున్నాను. అలా ఒక చిల్లుల గిన్నెని ఇంకొక పెద్ద గిన్నెలో పెట్టేసి, చిల్లుల గిన్నె దాని మీద పెట్టాననమాట. బియ్యం ఉడికినాయా లేదా అని మనం ఇలా టెస్ట్ చేయొచ్చు. ఇలా పట్టుకున్నప్పుడు 2గా విరిగిపోయిందనుకోండి, అన్నం మాక్సిమం ఉడికిపోయినట్లే. దమ్ముకి ఉడికిపోయినట్లు నార్మల్‌గా మనం తినడానికి ఉడికిపోయినట్లు కాదనమాట.
సో, ఇలా 2గా విరిగిపోయినప్పుడు ఈ రైస్‌నంతా తీసేసి నేను వడబుట్టలోకి వేసుకొని ఇక దీన్ని పక్కన పెట్టేసాను. ఇక్కడితో దీని ప్రాసెస్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము. పక్కన స్టవ్ మీద టమాటాలు మగ్గుతున్నాయి కదా! ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ టమాటోలోకి వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకోవాలి? ఇది మంచి గ్రేవీలాగా వచ్చి ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలనమాట. కొంచెం టైం పడుతుంది. కానీ తింటుంటే అద్భుతంగా ఉంటుందనమాట. సో, కొంచెం టైం తీసుకొని చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్తీగా ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చనమాట. సో, నేను ఉడికిన ఈ కర్రీలోంచి కొంచెం తీసి పక్కన పెట్టేసాను. ఎందుకంటే దమ్ కాబట్టి 2 లేయర్స్ వేసుకుంటే బావుంటుంది కదా! అందుకని కొంచెం తీసి పక్కన పెట్టి, మిగతా దాంట్లో ఒక 4 ఎగ్స్‌ని ఇట్లా వేసి, ఆయిల్‌లో వేయించాం కదా ఉప్పు, కారం అది కూడా కొంచెం వేసాను. అలాగే కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసాను. ఇక్కడైతే కలర్ వేయట్లేదు. ఫుడ్ కలర్‌ని. డైరెక్ట్‌గా రైస్ వేసేసాను. అండ్ ఈ రైస్‌లో నేను మషాలాలన్నీ తీసేసాను అండి. ఎందుకంటే ఎక్కువ మషాలాలు బిర్యానీకి అదే రైస్‌కి పట్టేస్తే తినేటప్పుడు అంత మషాలా బావుండదు మాకు. అందుకని ఏరేసి పక్కన పడేసాను. ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేశాను. ఫ్లేవర్డ్ రైస్ అనమాట. అలా వేసేసిన తర్వాత మళ్ళీ ముందుగా తీసిన ఈ గ్రేవీ, ఎగ్స్, కొత్తిమీర, పుదీనా అండ్ ఫుడ్ కలర్‌ని ఇక్కడ యాడ్ చేశాను. ఒక లేయర్ మీద. అప్పుడు బావుంటుంది మనం రైస్ తీస్తున్నప్పుడు. అలా ఇంకొక లేయర్ రైస్ వేసేసి మళ్ళీ నా దగ్గర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో. అవి తీసి వేశాను. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చూడ్డానికి. పైన లవ్ సింబల్‌ని కూడా వేశానండోయ్ నేను. ఫుడ్ కలర్ తోటి. ఇంకా అట్లాగా ఇంట్లో ఆ టైంకి గోధుమ పిండి కానీ, మైదా కానీ లేదు. బియ్యం పిండి ఉంటే దాన్ని ఇలా పావులల్లే చేసేసి ఆహ్, ఆవిరి బయటికి పోకుండా పెట్టేసాను. ముందుగా స్టవ్ మీద ఒక అట్ల పెనం పెట్టాను. హై ఫ్లేమ్‌లో పెట్టేసి, ఈ రైస్ బౌల్‌ని తీసుకెళ్ళి దాని మీద పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశాను. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ ఆగాలండి. వెంటనే తీయకూడదు. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి పట్టి మనం తినేటప్పుడు మంచి రుచయితే వస్తుంది. దీన్ని ఆహ్, రైతాతో తింటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.